ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి ఒక దళిత బాలిక అత్యాచార సంఘటన గురించి మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం ఇది. చాలా దురదృష్టకరమైనటువంటిది. అది అనంతపురం ఉమ్మడి జిల్లాలో కావడం, అందులోన రాప్తాడు నియోజకవర్గంలోని జరిగిన సంఘటన కావడం చాలా దురదృష్టకరం. రాప్తాడు నియోజకవర్గంలో అదొక గ్రామం. పరిటాల సునీత సొంత గ్రామం వెంకటాపురానికి కూతవేటు దూరంలో ఉన్న గ్రామం. అక్కడ 40 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం అనేది చూడని గ్రామం అది. 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి రిగ్గింగ్ గ్రామం. అక్కడ పరిటాల వారు చెప్పిందే వేదం, వారు చేసిందే శాసనం, అదే చట్టం. అక్కడ అమలయ్యేది కేవలం పరిటాల రాజ్యాంగం. ఏకపక్షంగా పరిటాల కుటుంబానికి మద్దతు తెలిపేటువంటి గ్రామం. ఆ గ్రామంలో సూడో నక్సలైట్లు ఉన్నారు, కిరాయి హత్యలు చేసే వాళ్ళు ఉన్నారు, రౌడీ షీటర్లు ఉన్నారు. వారందరూ కూడా పరిటాల సైన్యం. ఒక దళిత బాలిక, 14 సంవత్సరాల బాలిక, మొన్నటి వరకు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు కూడా స్కూలుకు వెళ్తున్నటువంటి అమ్మాయి, 8వ తరగతి వరకు చదివిన అమ్మాయి, ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ ప్రచార రథం పైనుంచి కింద పడి చనిపోయినటువంటి ఒక తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడి మనవరాలు అమ్మాయి. ఎన్నికలు అయిపోయినాయి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, స్థానికంగా పరిటాల సునీత ఎమ్మెల్యే అయినారు. ఆ కుటుంబానికి ఎటువంటి సాయం అందలేదు. కానీ ఎంతో దుర్మార్గంగా ఆ అమ్మాయి గత సంవత్సర కాలం పాటు అత్యాచారానికి గురవుతూ వచ్చింది. ఒక దుర్మార్గుడు ఆ అమ్మాయిని బెదిరించుకొని లోబర్చుకొని వీడియో తీసి, ఈ వీడియోని అందరికీ బహిర్గత పరుస్తానని బెదిరిస్తూ ఆ వీడియోని ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని అనుభవించి బలాత్కరించి, చివరికి ఆ వీడియో తీసిన వాడి తండ్రి కూడా, వాడు బలాత్కరించి మళ్ళీ వాడి తండ్రికి ఆ వీడియో ఇస్తే వాడు కూడా బలాత్కరించి వరుసగా 14 మంది ఒక సంవత్సరం పాటు ఆ అమ్మాయిని చిత్రవధకు గురి చేసి, చివరికి పెద్ద మనుషుల దగ్గరికి పోయి న్యాయం కోసం అడిగితే ఆ పెద్ద మనుషులు కూడా గద్దల్లా ఆ అమ్మాయిని బలాత్కరించి, చివరికి చెప్పుకునేటువంటి పరిస్థితులు లేక, వినేటువంటి నాదుడు లేక, వీరి మొర ఆలకించే వాళ్ళు లేక, ఆ అమ్మాయికి ఆసుపత్రికి తీసుకుని వైద్యం చేయిస్తాము, అబార్షన్ చేయిస్తామని ఒక 10-15 వేల రూపాయలు ఎవరో ఒకరు సాయం చేయండి అంటే ఎవరూ సాయం చేయని పరిస్థితుల్లో, ఇది వెలుగు చూడడానికి 6 నెలల సమయం పట్టిందా ఆ అమ్మాయికి? 6 నెలల గర్భం వచ్చేంత వరకు అంటే అది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అమలవుతున్నటువంటి రాజ్యమా, లేదా చీకటి రాజ్యాంగం అమలవుతున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్నటువంటి ఒక దుర్మార్గపు ప్రపంచమా? మరి పోలీసు వర్గాల వారికి తెలియదా? ఊరందరికీ తెలుసు, గ్రామంలో పంచాయతీలు జరిగాయి. ఈ విషయము ఊరి పొలిమేర దాటకూడదు, ఆంజనేయ స్వామి గుడి దాటనీయకూడదు అనేటువంటి హుకుం జారీ చేసినటువంటి గ్రామ పెద్దలు చివరికి ఆ నోట ఈ నోట పడి ఇది మీడియా ద్వారా, సాక్షి మీడియా ద్వారా ఇది బయటి ప్రపంచానికి తెలియడం, ఆ గ్రామంలో కొంతమంది ప్రజాస్వామ్యవాదులు ఇచ్చినటువంటి సమాచారం పోలీసు వర్గాలకు చేరడం, ఎస్పీ గారికి చేరడం, స్వయంగా ఒక దళిత మహిళ అయినటువంటి ఎస్పీ గారు వెంటనే చర్యలు చేపట్టడం, ఈరోజు పరిస్థితి గమనిస్తూ ఉంటే, వాస్తవాలు వెలికిలేకి వస్తూ ఉంటే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మరి ఇదేనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉన్నటువంటి రక్షణ?
చదువుకోవాల్సినటువంటి బాలికలకు వాళ్ళ పట్ల మనం చూపించాల్సినటువంటి బాధ్యత ఇదేనా? ఒక మహిళా శాసనసభ్యురాలు ఉండి ఒక మహిళా ఎస్పీ గారు ఉన్నటువంటి ఒక జిల్లాలో 14 సంవత్సరాల బాలిక పైన ఇంతటి అగాత్యం జరుగుతూ ఉంటే ఈరోజు చివరిగా మనం సమాజానికి ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నటువంటి ఆ దళిత మహిళా ఎస్పీ పైన ట్రాన్స్ఫర్ వేటు వేసేదానికి కూడా సిద్ధపడతా ఉన్నటువంటి దుర్మదాంధ రాజ్యమా ఇది? సామాన్యులకు న్యాయము దొరుకునా ఇక్కడ? మరి ఈ గ్రామంలో పోలీసు వారు వెళ్ళి ఇక్కడ ఒక కంప్లైంట్ వచ్చింది, మాకు ఎవరైనా కానీ కంప్లైంట్ ఇస్తే కేసు కడతామంటే ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ముందుకు రాని పరిస్థితి స్వయంగా ఎస్పీ గారు జోక్యం చేసుకునేంత వరకు. మరి ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమైనారు? ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ, గ్రామ కానిస్టేబుళ్ళు వీళ్ళంతా ఏమైనారు? వాళ్ళకి తెలియకుండానే జరిగిందా? చీమ చుట్టుకుమన్న పరిటాల కుటుంబానికి సమాచారం అందజేసేటువంటి ఆ గ్రామం నుండి పరిటాల కుటుంబానికి సమాచారం లేదా? వారి దగ్గర ఈ పంచాయతీ జరగలేదా? మరి ఏమైనారు నాయకులు? ఈ జిల్లాలో 2 దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది దళిత నాయకులు ఉన్నారు. ఒక అభము శుభము తెలియని ఒక ఆడబిడ్డ, మన అందరి ఇళ్లలో కూడా ఆడబిడ్డలు ఉన్నారు. ఆ ఆడబిడ్డకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే నోరిప్పరేం? నోరు మూగబోయిందా? గొంతు దాటి మాట రావడం లేదా? మరి పెద్ద దొరల రాజ్యాంగంలో మీకున్నటువంటి హక్కులు ఇవేనా? ఈరోజు సమాజం ప్రశ్నిస్తూ ఉంది, నేను కాదు. మరి ఈ సంఘటన పోలీసు వర్గాలకు తెలిసింది, బయటికి ఎక్కడ వస్తుందో అనేసి కొండగుట్టల్లో తీసుకెళ్ళి అమ్మాయిని వాళ్ళ అమ్మను కూడా దాచిపెట్టి ఆ గ్రామానికి సంబంధించినటువంటి ముఖ్య తెలుగుదేశం నాయకుడు మరియు ఆయన సోదరులు, వారి అన్నదమ్ములు పోలీసులు అక్కడికి వెళ్తే పోలీసులపై తిరగబడ్డటువంటి పరిస్థితి. ఈ గ్రామంలో మా కట్టుబాటు, మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాం, మీరెవరని పోలీసులపై తిరగబడేటువంటి పరిస్థితి. పోనీ ఈ దుర్మదాంధులందరినీ కూడా, ఈ కీచకులందరినీ కూడా పట్టుకొచ్చి స్టేషన్లో పెట్టినారు, వాళ్ళపైన కేసు కడుతున్నారన్నారు. వాళ్ళ మీద వేటు పడిందా? లేదా వాళ్ళకు కుర్చీలు వేసి కాఫీలు టీలు దాపి సకల మర్యాదలతో వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి పంపుతున్నారా? మరి ఇటువంటి దుర్మార్గుల్ని నడి బజార్లో చెప్పులతో ఈడ్చి కొట్టుకుంటూ వెళ్తే కానీ కదా ఈ రాష్ట్రంలో మహిళలకు ఒక భరోసా కల్పించేది. చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ మీరే చూస్తూ ఉన్నారు. మరి ఇటువంటి కీచకులను ఆ గ్రామములో ఇల్లు ముందర తిప్పి వాళ్ళని చెప్పులతో కొట్టి చెప్పుల దండలేసి ఆ మండలంలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ, ఈ జిల్లాలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఒక మహిళను అన్యాయం చేస్తే ఎటువంటి ఫలితం అనుభవించాల్సిందో ఉంటుందో అనేసి ఈరోజు సమాజానికి తెలియజెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మరి ఎందుకు ఇటువంటి సంఘటనలు ఈ రాప్తాడు నియోజకవర్గంలో 2019-24 మధ్య జరగలే? ఆ ప్రత్యేకించిన ఆ గ్రామంలో మాల ముత్యాలు అనే ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుణ్ణి 15 సంవత్సరాల కింద పెనుగొండ వద్ద రైల్వే ట్రాక్ మీద శవంగా తేలితే మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అప్పట్లో అది మిస్సింగ్ కేసు కాదు, మర్డర్ కేసు అని గత ప్రభుత్వంలో మా హయాంలో పోలీసులు ఛేదించి ఎవడైతే హంతకుడు ఉన్నాడో వాడిని ఆ కేసులో ముద్దాయిగా చేర్చి జిల్లా బహిష్కరణ కూడా రికమెండ్ చేయడం జరిగింది. మరి ఆ మాల ముత్యాలు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులకు 8.5 లక్షల నష్టపరిహారం చెల్లించడం జరిగింది. ఆ గ్రామంలోకి వెళ్ళి మా ఎస్ఐ గారు వెళ్ళి చట్టం అంటే ఇలా ఉంటుంది, ఇది చేస్తే చట్టరీత్యా నేరం, ఇది చేస్తే చట్టరీత్యా అది కరెక్ట్ అనేటువంటి విధంగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది ప్రజలకు. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలతో పాటు చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా పార్టీలు చూడం, కులాలు చూడం, మతాలు చూడం, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారికైనా దండన తప్పదని శాసనసభ్యునిగా గెలిచిన తొలినాలలో నేను ఇచ్చినటువంటి ఒక ఆడియో మెసేజ్ 5 సంవత్సరాలు నిష్పక్షపాతంగా మేము
ఏదైతే పోలీసు వర్గాల వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఫ్యాక్షన్ని కట్టడి చేశామో, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేశామో, అందువల్ల జగనన్న ముఖ్యమంత్రిగా నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఎటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు జరగలే, మహిళలపైన ఎటువంటి అఘాయిత్యాలు జరగలే. అప్పట్లో జరిగిన మరొక సంఘటన కూడా కొండపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరురాలైన ఒక మాజీ మావోయిస్టు కుమార్తెను రేప్ చేసి చంపడం కూడా, అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేయడం కూడా, అది కూడా జరిగింది. మరి నేను సిగ్గుపడతా ఉన్నా ఈరోజు మిమ్మల్ని అధికార పక్షంగా ఈరోజు చెప్పుకునేదానికి ఈ జిల్లా ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. మరి అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ ప్రాంతంలో దళితులను కేవలం ఓట్ బ్యాంకుగానే మీరు చూస్తూ ఉన్నారు. వారిని అమాయకంగా ఉంచడం, వారికి చదువు లేకుండా చేయడము, వారిని విజ్ఞానవంతులు కాకోకుండా చూడటము, కేవలం ఎన్నికలప్పుడు వాళ్లకు తాయిలాలు ఇచ్చి ఓట్లు వేయించుకోవడము, మీరు అధికారం అనుభవించడము, అందలాలు దక్కించుకోవడము, వందల వేల కోట్ల రూపాయలకు మీరు ఎగబాకడం, ఇదే మీ లక్ష్యంగా కనపడతా ఉంది. మరి అభివృద్ధి అంటే 4 రోడ్లు వేసి 4 బిల్డింగ్లు కడితే కాదు. ప్రతి కుటుంబంలో కూడా ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి కూడా చదువుకోవాలా, విజ్ఞానం పెంపొందించుకోవాలా. ఈ సమాజంలో ఏ ఒక్కరికి మేము తక్కువ కాదు అనేటువంటి భావన వాళ్ళలో పెంపొందించాలా, వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంపొందించాలా. కులాలు మతాలు ఇవన్నీ కూడా మనం రాసుకున్నవి కాదు. పుట్టుకతో ఎవరు కూడా తమ కులాన్ని తాము నిర్దేశించుకోలేరు. కానీ చదువుకొని ఎదుగుతా వాళ్ళు తమ భవిష్యత్తును తాము నిర్దేశించుకోగలుగుతారు. ఆ విధంగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో గత 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి విద్యకి ఇచ్చినటువంటి ప్రాధాన్యతతో అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వసతి దీవెన కావచ్చు, నాడు నేడు కావచ్చు, అనేక కార్యక్రమాలతో చదువుకొని గ్రామాల్లో అభివృద్ధి చెందండి ఇచ్చినటువంటి సంకేతం అది అంబేద్కర్ గారి రాజ్యాంగం మనకు సూచించింది. అంతేగాని ఈరోజు బడి మానేసినటువంటి పరిస్థితిలో, ఆ అమ్మాయి దిక్కుదేలేని పరిస్థితుల్లో, అమ్మఒడి లాంటి పథకాలు లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తన జీవితాన్ని దాదాపుగా కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చినందుకు మనమంతా సిగ్గుతో తల వంచుకోవాలా. నేను ప్రశ్నిస్తా ఉన్నా, జిల్లా ఎస్పీ గారు నిష్పక్షపాతంగా మీరు వ్యవహరించండి. ఈ దుస్సంఘటనను ఖండించేటువంటి ప్రతి ఒక్క నాగరికుడు కూడా మీ వెంట నిలబడతాడు. మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాలా, ఎవరినో కాపాడటానికి, ఇందులోని కీచకులను కాపాడటానికి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాలని ఎవరు ప్రయత్నం చేసినా అది ఎవరు కూడా సహించరు. మరి సుధాకర్ యాదవ్ అనేటువంటి ఎస్ఐ ఉన్నటువంటి ఆ మండలంలో ప్రతి గ్రామానికి ఒక కానిస్టేబుల్ ఉంచేటువంటి పోలీస్ యంత్రాంగం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇది పోలీసుల వరకు రాలేదా, లేదా పోలీసులకు ఎవరి ఒత్తిడి వల్ల దీన్ని అణచేశారో, వెలుగులోకి రాకుండా చూశారనేది కూడా ప్రజలందరూ గమనించాలా. పోలీసు వారి యాక్షన్ ద్వారా తాము నిష్పక్షపాతంగా ఉన్నాము, ఆ దళిత కుటుంబానికి అండగా ఉన్నామనేది తెలియజేయాలని కోరుకుంటూ, ఇటువంటి సంఘటనలో కేసులు విచారణకు రావడము, విచారణ ద్వారా బాధితులకు న్యాయం జరగడం అనేది ఆలస్యమవుతుంది. అందులోనే ఈ సంఘటనలో మాకైతే ఎటువంటి నమ్మకము కూడా లేదు. ఈ కేసు విచారణకు వచ్చి శిక్ష పడుతుందన్నటువంటి ఎటువంటి నమ్మకము లేదు. కాబట్టి ఎస్పీ గారు మీరే శిక్షించాలి, ఇందులోని ప్రధానమైనటువంటి కారకులైన వాళ్ళని మీరే శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.